హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మలబద్ధకం అనే సమస్య స్త్రీలు అలాగే పురుషుల్లో ఇద్దరిలో వస్తుంది. మలబద్ధకం కారణంగా ప్రతి ఒక్కరూ కడుపు నొప్పి సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమస్యను దూరం చేసుకోవడం కోసం ప్రజలు చాలా రకాల మందులు ఉపయోగిస్తున్నారు. అలా టాబ్లెట్స్ అలవాటు అవ్వడం కారణంగా వారికి ఏమనిపిస్తుంది అంటే కడుపు క్లీన్ అవ్వకపోతే వెంటనే టాబ్లెట్స్ వేసుకోవాలి అనే ఆలోచన వస్తుంది. ఇలా టాబ్లెట్స్ ఎక్కువగా వేసుకోవడం కారణంగా మీకు సమస్య మరింత అధికమవుతుంది. మన కడుపు ఒక్కసారే క్లీన్ అవ్వకపోవడం, అలాగే కడుపు నొప్పి రావడం వంటివన్నీ మనం తినే ఆహారం పైన ఆధారపడి ఉంటుంది. 3000 సంవత్సరాల క్రితం మహర్షి బాగభట్టాజీ గ్రంథాల ప్రకారం స్ట్రాంగ్ హార్ద్యం ఈ విషయాల గురించి తెలియజేశారు. ఫ్రెండ్స్, మన ఇంట్లో ఉండే ఆయుర్వేద ఔషధాల ద్వారా మీరు మీ సమస్యలన్నింటినీ దూరం చేసుకోవచ్చు. అందులో నెంబర్ 1 ఆమ్ల, రెండోది హరడ, మూడోది బహీర్, మూడింటిని కలిపి చేసేదాన్ని త్రిఫల అంటారు. ఫ్రెండ్స్, ఈ త్రిఫల శరీరం యొక్క 3 రోగాలను నాశనం చేస్తుంది, వాటిని శాంతింపజేస్తుంది. ఆయుర్వేదంలో ఈ మూడింటి సమస్యలు తగ్గించే ఔషధాలు ఏవి కూడా లేవు. త్రిఫల గురించి మహర్షి భాగభట్టాజీ 120 సూత్రాలు కేవలం త్రిఫల గురించే చెప్పారు. ఫ్రెండ్స్, ఈ కాలంలో ప్రతి ఒక్కరూ మలబద్ధకం సమస్య దూరం చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తారు. దీన్ని తగ్గించడానికి బాజార్లో దొరికే త్రిఫల చూర్ణం కంటే మనం తయారు చేసుకుంది ఇంకా మంచిగా ఉపయోగపడుతుంది. మీరు రోజు ఉదయం 1/2 స్పూన్ త్రిఫల చూర్ణం తేనెలో కలిపి సేవించి 1 గ్లాస్ గోరువెచ్చని నీరు తాగండి. తర్వాత రాత్రి పడుకునే ముందు 1/2 స్పూన్ త్రిఫల చూర్ణంలో కొద్దిగా తేనె కలిపి సేవించి తర్వాత 1 గ్లాసు గోరువెచ్చని నీరు తాగండి. రెగ్యులర్గా ఇలా తాగడం వల్ల మీ శరీరంలో 1000 రోగాలు నివారించుకోవచ్చు. ఫ్రెండ్స్, త్రిఫల చూర్ణం శరీరం యొక్క 3 దోషాలను దూరం చేస్తుంది. అప్పుడు మనం ఎంతో హెల్తీగా ఉంటాం. ఫ్రెండ్స్, మీరు రాత్రి పడుకునే ముందు 1 గ్లాస్ పాలల్లో బెల్లం కలిపి మొదటగా 1 స్పూన్ త్రిఫల చూర్ణాన్ని మింగి తర్వాత ఆ పాలను తాగి ఉదయం 2 గ్లాసుల గోరువెచ్చని నీరు తాగితే మీ కడుపు పూర్తిగా క్లీన్ అవుతుంది. అంతేకాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.